నా పేరు డాక్టర్ పుల్లగొర రామారావు, డిప్యూటీ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ, నరసరావుపేట, పల్నాడు జిల్లా అండి. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి కోళ్ళకి బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. అది నెల్లూరులో ఉంది కాబట్టి మన పల్నాడు జిల్లాలో కూడా కోళ్ల పెంపకందారులకు ముందుగా కమర్షియల్గా పెంచే కోళ్ల పెంపకందారులు అవి బ్రాయిలర్స్ కానీ లేయర్స్ కానీ వాళ్ళకి, మరియు బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే పెరట కోళ్ల పెంపకం చేసే రైతు సోదరులందరికి కూడాను విజ్ఞప్తి. ముందుగా తెలియజేయటం ఏంటంటే అక్కడ ఈ జబ్బు ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కానీ, కోళ్ళు కానీ, గుడ్లు కానీ, కోళ్ళకు పెట్టే దాణా కానీ అన్నీ కూడాను అక్కడి నుంచి నియంత్రణ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా కానీ అక్కడి నుంచి నెల్లూరు నుంచి ఏ రూట్లోనైనా తీసుకురావటం కానీ, ఇలాంటి దాణా కానీ, కోళ్ళ ఉత్పత్తులు కానీ తీసుకురావటం, అక్కడ కోళ్ళ ఫారంలో పనిచేసినటువంటి వర్కర్స్ని తీసుకురావటం కానీ మీరెవరు దీని మీద జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి కార్యక్రమం చేయకూడదని చెబుతూ ఉన్నాను. తర్వాత ముందుగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమం ముందుగానే మనం ఊహించి ప్రతి మండలంలో కూడాను ఒక డాక్టరు, 2 పారావెట్స్ కలిపి ఒక టీమ్గా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, ఆర్ఆర్టీ టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడైతే కోళ్ళు పెంపకందారులు ఉన్నారో, ఎక్కడైతే లేయర్స్ కానీ బ్రాయిలర్స్ ఉన్నాయో అక్కడికి ప్రతిరోజు మా డాక్టర్ గారు వెళ్ళేసి కోళ్ళకేమన్నా ఇబ్బంది ఉన్నాయా, కోళ్ళు బాగానే ఉన్నాయా, కోళ్ళకు అంటే ఈ ఇన్ఫ్లుయెంజా లక్షణాలు అంటే దగ్గు, జలుబు, ఆయాసంగా ఉండటం, తర్వాత ముఖం కొంచెం లావుగా ఉండటం, కళ్ళు కలిగినట్టు ఉండటం, ఇలాంటి లక్షణాలు, తర్వాత విరోచనాలు కావటం, తర్వాత సరిగా మేత మేయకపోవటం, ఆ వెంట్రుకలు అంటే ఈకలు అనేవి కొంచెం ఇదిగా పైకి లేచి ఉండటం, ఇలాంటి లక్షణాలు ఏమైనా కలిగి ఉండటం, లేకపోతే సడన్గా గుడ్లు పెట్టేటువంటి సంఖ్య తగ్గిపోవటం, తర్వాత గుడ్లు పెట్టినా కానీ తోలుగుడ్లు అంటారు, తోలుగుడ్లు పెట్టడం, తర్వాత సడన్గా డెత్స్ అంటే ఒక 24 గంటల్లో ఎక్కువ మరణాలు సంభవించటం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనపడినట్లయితే వెంటనే మాకు తెలియజేయమని చెప్పి ఈ డాక్టర్స్ టీమ్స్కి మేము ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఆ ప్రకారంగా మనకి ఇప్పుడు నిన్నటి నుంచి అక్కడి నుంచి డాక్టర్స్ అటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి మన జిల్లాలో ఎలాంటి సమస్య లేదండి. దీనికోసం చెప్పేసి ఇప్పటివరకు మన జిల్లాలో 10 లక్షలు బ్రాయిలర్సు, 12 లక్షలు లేయర్సు, 1 లక్ష పెరట కోళ్ళు, మొత్తం 23 లక్షలు కోళ్ళు మన జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే అలాంటి వ్యాధి లక్షణాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ముందుగానే రైతులకి ఆ వ్యాధి పట్ల అవగాహన కలగజేయటం, ఆ వ్యాధి ముందు జాగ్రత్త చర్యగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే చికెన్ షాపులు, తర్వాత ఎగ్ షాపులు వాళ్ళకు కూడాను ఆ నెల్లూరు నుంచి వచ్చేటువంటి ఎలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు తీసుకోవద్దని చెబుతున్నాము. అలాగే దీనివల్ల మన పల్నాడు ప్రజలు అపోహలు చెంది భయపడాల్సిన అవసరం లేదు. ఉడకబెట్టినటువంటి కోడి మాంసం కానీ, కోడి గ్రుడ్లు కానీ తినటం వల్ల ఎలాంటి హానికరమైనటువంటి అపాయాలు అంటే జబ్బులు మనకి వ్యాధి రావు. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెంజా తగిలినటువంటి కోళ్ళకి తిరిగేటువంటి వర్కర్స్ కానీ, తర్వాత అవి తిన్నటువంటి అంటే వ్యాధి వచ్చి తిన్నటువంటి రైతులకు కానీ లేకపోతే జనాలకు కానీ కొంచెం వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా రైతు సోదరులందరికీ, తర్వాత కోళ్ళ పెంపకందారులందరికీ తెలియజేస్తున్నాం.